అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దామండి. ఇది క్రాస్ కటింగ్, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ డౌన్ అనేది ఎంత ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఇక్కడికి ఉంది చూడండి డౌన్, పైన ఖర్చుకు వదిలేసి పెట్టేసుకొని కింద ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న కాడికైతే మనము ఇప్పుడు మడతేసుకుందాము, ఓకేనా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా క్రాస్గా పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుందాము, ఓకేనా. మార్కింగ్ చేసేసుకుందాము. అది ఎంత ఉందో ఇట్లా మొత్తము మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు స్కేల్తో మొత్తం అనేది మనము తీసుకుందాము, ఓకేనా. తీసేసుకొని ఇప్పుడు నెక్కు అవి ఎంత ఉన్నాయో చూద్దాం మనము. నెక్కు ఇలా పెట్టేసుకొని పైన ఖర్చుకు అనేది విధంగా వదిలేసుకోవాలండి. పైన చూడండి నెక్కుకి ఇక్కడ వదిలేసుకొని ఇక్కడ మొత్తము ఈ విధంగా పెట్టేసుకోవాలి, ఓకేనా. విధంగా పెట్టేసుకొని ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది కదా, క్రాస్ బెల్ట్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ బెల్ట్ దగ్గరికి 1 ఇంచ్ మనకి ఖర్చు కావాలి కాబట్టి ఈ విధంగా అయితే వదులుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ డౌన్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా ఉంది చూడండి, పైన కింద, ఓకేనా. ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని ఈ విధంగా షేప్ అనేది మనం గీసుకోవాలి. గీసుకున్నాక ఇక్కడ చూడండి ఎంత వెడల్పు ఉందో. ఇలా వెడల్పు ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ విధంగా కొంచెం లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ ఇక్కడ కూడా కొంచెం లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకొని అప్పుడు ఈ విధంగా డ్రా చేసుకుంటే షోల్డర్స్ అనేటి కొంచెం జారకుండా, నెక్ పెద్దది అవుతుంది కదా, షోల్డర్స్ అనేటి జారకుండా ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా వస్తుందండి మనకి, ఓకేనా. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు. అలా నెక్కులు పెద్దదిగా వచ్చినప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి మనము, ఓకేనా. ఇప్పుడు మొత్తం అయితే కటింగ్ చేస్తున్నాను. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, బ్లౌజ్ కటింగ్ వీడియోస్, ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు అన్ని కటింగ్స్ ఉన్నాయి, కావాలంటే చూడండి, ఓకేనా. విధంగా మొత్తం పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి. కొన్ని బ్లౌజెస్కి ఆ విధంగా పెద్ద నెక్స్ వచ్చేసినప్పుడు ఈ విధంగా లోపలికి మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం రాకుండా బాగా ఫిట్గా వస్తుంది బ్లౌజ్, ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ డాట్కి మనము చట్కా అనేది వేసుకోవాలండి. ఇది క్రాస్ కటింగ్ కదా, మనం క్రాస్ కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ అనేది కొంచెం షేప్ తీసుకుంటే క్రాస్ కటింగ్ అనేది మనకి కొంచెం బాగా వస్తుంది. చూడండి ఒక 1/2 ఇంచు ఈ విధంగా లోపలికి ఈ విధంగా ఇట్లా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి జాకెట్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి.